ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం, అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ ని, ఒక స్టేటస్ ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్లు ఉండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామాక్ష దేహిమి అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారి తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారికి కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి, అవి తెలుసుకుందాం. ఫస్ట్, ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా రాలేదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ ఇది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, లాస్ట్ అంటే జూన్ ఎండ్ లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అర్పణలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడి చుట్టూ తిరుక్కొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడా ఇప్పటికీ కూడా ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని మందీశ్వరులుగా భావించుకోవటం, గుడి చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం, ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్ లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం, అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన్ అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్ లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. జూన్ మాసంలో మనం మిథున రాశి వాళ్ళకి మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని గ్రహాలు సపోర్ట్ ఇస్తున్నాయి, కొన్ని గ్రహాలు సపోర్ట్ ఇవ్వటం లేదు. టోటల్ గా 5 గ్రహాలు మారటంతో ఈ 5 గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళకి కొంచెం అనుకూలంగానూ ప్రతికూలంగానూ అప్స్ అండ్ డౌన్స్ తో ఎక్కువ ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని పోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మనం మృగశిర 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా కూడా ఇందులో ఉంటాయని గమనించాలి. పేరు బలం ప్రకారం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, ఖా, కో, హా అన్న లెటర్స్ అంతా ఈ రాశిలో వాళ్ళు ఉంటారు. గ్రహాలు మారటంతో ఈ మారిన గ్రహాలు చూసుకుంటే సూర్యుడి వల్ల వీళ్ళకి స్థాన నాశనం, అంటే మనకు ఉన్న ఉద్యోగంలో కొంచెం ఛాలెంజింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వల్ల భూలాభము, ధనలాభము, రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు వల్ల అర్ధక్షయం అంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. బట్ అగైన్ శుక్రుడు 2వ స్థానంలో ఉండటంతో చక్కగా విత్త సిద్ధి, కుటుంబ స్థానానికి సంబంధించిన వ్యవహారాలన్నీ బాగుంటుంది. ఫైనాన్షియల్ గా ధనం కూడబెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుందని గమనించాలి. మీరు ఇప్పుడు చూసుకుంటే సూర్యుడి వల్ల కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల అవకాశం ఉంటుంది. సూర్యుడు ఎప్పుడైతే
12వ స్థానం నుంచి ఫస్ట్ హౌస్ కు వస్తూ ఉంటారు. ఇది మనకు సంస్కృతంలో ఏం చెప్తారంటే స్థాననాశనం. కొంతమందికి ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కొంచెం గమనించుకోవాలి. మనకి సంస్కృతంలో దేహాకి సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతౌ రవి అని చెప్తారు, సూర్య అని చెప్తారు. అంటే రవి అంటే సూర్య అని చెప్తారు. అంటే జన్మరాశిలో ఎప్పుడైతే సూర్యుడు కనుక సంచారం చేస్తూ ఉంటారో ఏమవుతుంది, దేహాతి అంటే మనకి శారీరకంగా చాలా బాధ వస్తుంది. అంతేకాకుండా సత్వం, నిస్సత్వం అంటే మనకి ఎనర్జీ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాప కాలతిక్రమణ భోజనం, ఎప్పుడు ఏదో విధంగా మనసులో బాధపడుతూ ఉంటారు, సరైన భోజనానికి టైంలో భోజనం చేయరు అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు బంధువులతోటి, మిత్రులతోటి, వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. టోటల్ గా చూసుకుంటే మీకు ఈ రాశి వాళ్ళకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. టయానికి భోజనం చేయకుండా మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని క్లాసికల్ టెక్స్ట్ ప్రకారం ఏం చెప్తారంటే సూర్యుడు జన్మరాశిలో ప్రవేశించేటప్పుడు వాళ్ళకి చాలా మందికి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా ఈ శ్లోకంలో ఇండైరెక్ట్ గా అదే చెప్తూ ఉంటారు. మీకు సరిగ్గా టయానికి భోజనం చేయక గ్యాస్ట్రైటిస్ వచ్చి తద్వారా మీకు చెస్ట్ పట్టుకున్నట్టుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్ కూడా అవుతుంది. అంటే ఒక పక్కన డీహైడ్రేషన్, ఓ పక్కన సరిగ్గా భోజనం చేయరు, భోజనం చేసినా గానీ అది మీకు విపరీతమైన గ్యాస్ట్రైటిస్ వస్తుంది, దాంతో పాటు డీహైడ్రేషన్ కూడా వస్తుంది. జనరల్ గా ఇది ఒక కారణం హార్ట్ అటాక్ రావడానికి అని మనకు చెప్తూ ఉంటారు. ఈవెన్ కూడా మెడిసిన్ సైన్స్ లో కూడా చెప్తూ ఉంటారు, ఒక కీ ఫ్యాక్టర్ అని చెప్తూ ఉంటారు. ఎవరైతే స్టంట్ చేసుకున్నారో కొంచెం చెస్ట్ కి సంబంధించి కొట్టుకున్నట్లు ఎప్పుడైనా అనిపిస్తే ఇమ్మీడియట్లీ గా మీరు చక్కగా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ సంప్రదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీంతో భాగంగా టయానికి భోజనం చేస్తూ చక్కగా ఇంట్లో ఉంటూ డీహైడ్రేషన్ లేకుండా టైం టు టైం చక్కగా మీల్స్, లిక్విడ్ ఫుడ్స్, ఎక్కువ జ్యూస్లు తీసుకొని ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని గమనిస్తున్నాం. అయితే ఒక ముఖ్యమైన విషయం, సూపర్ విషయం ఏంటంటే సూర్యుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా గానీ కుజుడు మీకు 11వ స్థానంలో ఉండి విశేషమైన లాభాన్ని తీసుకుని వస్తున్నారని గమనించాలి. ఏ ప్రకారంగా వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. మనకి సంస్కృతంలో ఫస్ట్ శ్లోకం చూద్దాం, మహర్షులు చెప్పిన శ్లోకం. దాని తర్వాత మనకి రియల్ టైం ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను. ఆరోగ్యార్థ లాభం చ సంతోష వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ఏకాదశి గతే భౌమ అని చెప్తారు, కుజే అని చెప్తారు. అంటే కుజుడు 11వ స్థానంలో ఉంటే ఏమవుతుందంట, ఆరోగ్యం బాగుంటుంది, అర్థ లాభం ధన ప్రకారంగా లాభ ప్రకారం ఉంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్ర లాభకృత్ అంటే వస్త్రాలు అవన్నీ పెట్టుకునే అవకాశం ఉంటుంది, షాపింగ్ చేస్తారు, జ్యువెలరీ కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పుకోవచ్చు. యత్న కార్యానుకూలత్వం, ధైర్యం అంటే వీళ్ళకి ఏదైనా పని చేస్తే అందులో ఆ పనికి తగిన విధంగా మంచి రిజల్ట్ ఉంటుంది, ధైర్యంగా ఉంటారు, శత్రుల మీద ఆధిక్యత ప్రదర్శిస్తూ ఉంటారు, సర్వ రోగాల నుంచి విముక్తి వస్తుంది, ముఖ్యంగా ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ధన ప్రవాహం, ధన సక్సెస్ వస్తూనే అనుకోని విధంగా కొన్ని సందర్భాల్లో మీరు ఇవ్వాల్సిన ధనం కంటే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ట్రాన్సాక్షన్స్ లో మీకు లాభం రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో చూసారు కదండి, పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చే ఒక 45 days వీళ్ళకి చాలా బెస్ట్ టైం, బెస్ట్ పీరియడ్ అని మీరు గమనించుకోవాలి. తర్వాత శుక్రుడు చూసుకుంటే వీళ్ళకి అగైన్ 2వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబానికి సంబంధించి, మాట్లాడటానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ బాగుంటుంది అని మీరు గమనించాలి. ఇక్కడ ఏమవుతుంది, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాభం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగు అని చెప్తారు. అంటే 2వ స్థానంలో జన్మరాశి నుంచి 2వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీ సల్లాభో యశత్కరం అంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటుంది, స్త్రీలతో చక్కగా ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోతూ ఉంటుంది, వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే మీకు జెంట్స్ నుంచి ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోయి మంచి సపోర్ట్ వస్తుంది. దేహ సౌఖ్యం, వస్త్ర లాభం చక్కగా మంచి ఫ్యాషన్ గా, డిజైన్ గా, బ్యూటిఫుల్ గా ఉండే బట్టలను వేసుకుంటూ ఉంటారు, హ్యాండ్సమ్ గా ఉంటారు, దేహ సౌఖ్యం శరీరం అంతా కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే టయానికి మంచి ఫుడ్ కూడా తింటూ చక్కగా ఉంటారని తెలుసుకోవాలి. అయితే మీకు పరిహారాలు చూసుకుంటే రాశి వాళ్ళు ఇండివిజువల్ పరిహారాలు చూస్తే ఇందులో సూర్యుడు మీకు ఫస్ట్ హౌస్ లో ఉండటంతో సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటం చాలా ఇంపార్టెంట్, సూర్య అష్టకం చదవటం ఇంపార్టెంట్, సూర్యుడికి సూర్య నమస్కారం చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా సూర్య భగవానుడికి సంబంధించిన ఏదైనా కనుక ఉపాసన చేస్తే కొన్ని రోజులు మంత్రం చేస్తే చాలా బాగుంటుంది.
డే టు డే లైఫ్ లో చూసుకుంటే మనకి ఫాదర్ల ఫిగర్ లాంటి వాళ్ళని, పెద్దవాళ్ళని, ఆఫీస్ లో బాసులు, మేనేజర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవటం, వాళ్ళ చేత చక్కగా మంచి అంటే వాళ్ళకి కోపం కలిగించే విధంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా చక్కగా బట్టలు పెట్టడం, ఏదైనా గిఫ్ట్లు ఇవ్వటం, వాళ్ళ నుంచి చక్కగా హ్యాపీగా ఉండే వాళ్ళ స్వీట్ గా వాళ్ళ యొక్క విషెస్ తీసుకుంటే చాలా బాగుంటుందని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకు ఇంకా సూర్యుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే జపము, దానము, తర్పణము, హోమము ఈ పూజలు చేపించుకున్న కీర్తి ప్రదర్శనలు వచ్చి ఉద్యోగంలో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికీ సలహా ఇచ్చేది ఏంటంటే మీ వయసు కనుక 35 to 45 ఉండి ఎక్కడ లైఫ్ లో మీరు ఆగిపోయారు, ఇప్పుడు దాకా గ్రోత్ ఉంది, చక్కగా ఒక మేనేజర్ పొజిషన్ లో ఉండి ఉన్నతంగా ఉంది, కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్ గా ఉంది. దీన్ని మనం జనరల్ గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఉంటాయి. ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేసు మీ ఏజ్ కనుక అలా ఉండి ఇప్పటిదాకా బాగుండి మధ్యలో మేము లైఫ్ లో స్ట్రక్ అయిపోయాము, గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగా ఇంప్రూవ్మెంట్ లేదు, రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయో స్కాన్ చేసుకుని అవి ఇప్పుడు యాక్టివ్ గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్ గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది, సడన్ గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలా మంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువుల చుట్టాలతో కూడా ఒకసారి మీకు అంతా విలువకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేయించుకోవటం, విశేష హోమం చేయించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు, లేదంటే ఎన్ఆర్ఐ చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది, ఏ కెరీర్ వెళ్తే బాగుంటుంది, ఇండియాలో ఉంటే బెటర్ గా ఉంటుందా, లేదంటే ఇండియా నుంచి ఫారిన్ వెళ్తే బాగుంటుందా, ఫారిన్ సెటిల్మెంట్ యోగం ఉంది, అసలు ఫారిన్ లో ఎంత కాలం ఉంటాం, ఇలాంటి విషయాలు చాలా మంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్ గా వీసాలు రావడానికి నేను మన్యు పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహానికి శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకి సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము ఇప్పుడు స్వర్ణ లక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్ లో ఈ వీసా ప్రాసెసింగ్ లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ కదా చాలా చక్కగా ఫాస్ట్ గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిజువల్ గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి, హెల్త్ బాగలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు, చండీ హోమం చేయించుకోవటం, చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతమైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బగలాముఖి జపము హోమము ఇవి చేయించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలో ఉన్న వాళ్ళు, ఇంకా నేను చాలా మందికి కాసప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆధ్వర్యంలో పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిడ్యువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని ఎక్కడైనా మీ లైఫ్ స్ట్రక్ అయ్యాము అనుకుంటే వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికి అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.